హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్ కావాలో మొత్తం లిస్ట్ అయితే చెప్తాను. అండ్ మనం ఇప్పుడే ఏ డాక్యుమెంట్స్కి అప్లై చేసి రెడీగా ఉంచుకోవాలో కూడా చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అన్ని లిస్ట్ అవుట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మీ ర్యాంక్ కార్డ్. టీఎస్ ఎంసెట్ వెబ్సైట్లో అఫీషియల్గా రిలీజ్ చేసిన ర్యాంక్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసి తీసుకువెళ్ళాలి. అండ్ సెకండ్ వచ్చేసి మీ టీఎస్ ఎంసెట్ హాల్ టికెట్. మీరు ఎగ్జామ్కి తీసుకువెళ్ళి ఉంటారు కదా మీ హాల్ టికెట్, సో అదైతే ఖచ్చితంగా కావాలి, అది సెకండ్. అండ్ తర్వాత వచ్చేసి మీ ఆధార్ కార్డు. మీ ఆధార్ కార్డులో ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే, అంటే మీ నేమ్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవన్నీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఇప్పుడే అవన్నీ చేంజ్ చేసుకోండి. ఈ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ 10th క్లాస్ మార్క్స్ మెమో అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోలో ఎలా ఉందో సేమ్ అలానే ఉండాలి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇప్పుడే చేంజ్ చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయితే ఖచ్చితంగా కావాలి, మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్. అండ్ తర్వాత వచ్చేసి మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, షార్ట్ మెమో అయినా ఉండొచ్చు, లాంగ్ మెమో ఏదైనా సరిపోతుంది. మీ కౌన్సిలింగ్ టైంకి ఒకవేళ లాంగ్ మెమో రిలీజ్ చేశారంటే లాంగ్ మెమో తీసుకువెళ్ళండి, ఒకవేళ అప్పటికి ఇంకా రిలీజ్ చేయలేదంటే షార్ట్ మెమో అయినా సరిపోతుంది. అండ్ తర్వాత వచ్చేసి 6th to ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలి. మీరు ఒకే స్కూల్లో చదివినా, ఒకవేళ మీరు మధ్యలో ఏమైనా స్కూల్స్ చేంజ్ అయినా కూడా మీరు ఆ స్కూల్స్కి వెళ్ళి స్టడీ సర్టిఫికేట్స్ అడిగితే మీకు ఇస్తారు. సో మీకు 6th to ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలి. అండ్ తర్వాత వచ్చేసి మీ ఇంటర్మీడియట్ టీసీ, మీ కాలేజ్కి వెళ్ళి టీసీ అయితే ఇప్పుడే తీసుకోండి, అదైతే మీకు కావాలి కౌన్సిలింగ్కి. అండ్ తర్వాత వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 2 or 3 అయితే మీకు కావాలి. అండ్ తర్వాత వచ్చేసి మీ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇది కూడా ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఈ ఇయర్ January 1 తర్వాత ఇచ్చిన ఇన్కమ్ సర్టిఫికేటే మీకు వ్యాలిడ్. సో ఒకవేళ మీది ఏదన్నా పాత సర్టిఫికేట్ ఉంటే మీరు రెన్యూ చేసుకోండి. మీకు ఈ ఇయర్ అంటే January 1 తర్వాత ఇచ్చిన ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్. అండ్ తర్వాత వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా ఆర్ బీసీలో ఏ కానీ, బి కానీ, సిడిఈ ఎవరైనా కూడా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ తర్వాత వచ్చేసి ఓసీ వాళ్ళకైతే మీకు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే అదైతే మీరు ఖచ్చితంగా తెచ్చుకోండి, మీకు రిజర్వేషన్ ఉంటుంది. మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ మీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఉంటే మీకు రిజర్వేషన్ అనేది ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది 1st April 2024 తర్వాత ఇష్యూ చేసింది అయితేనే మీకు వ్యాలిడ్. ఒకవేళ 1st April కంటే ముందు మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే అది వ్యాలిడ్ కాదు. సో అదైతే మీరు రీన్యూ చేసుకోండి. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అయ్యి ఇంకా మీరు అప్లై చేయలేదంటే ఖచ్చితంగా త్వరగా అప్లై చేసుకోండి. మనకు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ మనకు రిజర్వేషన్ అండ్ ఫీ రియంబర్స్మెంట్ కోసం యూజ్ అవుతాయి. నేను ఈ రిజర్వేషన్స్ అండ్ ఫీ రియంబర్స్మెంట్ గురించి నేను తర్వాత వీడియోస్ చేస్తాను, సో డోంట్ వెరీ. తర్వాత వచ్చేసి మనకు ఒకవేళ కొంతమంది ఓపెన్ కట్టి ఎంసెట్కి అప్లై చేస్తుంటారు. లైక్ ఇప్పుడు కొంతమంది పాలిటెక్నిక్ 3 years చేసి ఇప్పుడు ఓపెన్ కట్టి ఎంసెట్కి అప్లై చేస్తుంటారు. సో ఇలాంటి వాళ్ళు మీరు లాస్ట్ 7 years రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు నాన్ లోకల్ స్టూడెంట్ అయి ఉంటే మీ 10 years రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కావాలి. ఆర్ ఒకవేళ మీ పేరెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే మీ పేరెంట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అయినా సరిపోతుంది నాన్ లోకల్ స్టూడెంట్స్కి. అండ్ ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్ అయి ఉంటే మీరు పిహెచ్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోండి, మీకు కూడా రిజర్వేషన్ ఉంటుంది. అండ్ ఎవరు ఎలిజిబుల్ అంటే 40% అండ్ అబోవ్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ రిజర్వేషన్కి. అండ్ తర్వాత వచ్చేసి క్యాప్ స్టూడెంట్స్, అంటే మీ పేరెంట్స్ ఒకవేళ ఇప్పుడు ఆర్మీలో వర్క్ చేస్తున్నా ఆర్ ఒకవేళ ముందు ఆర్మీలో వర్క్ చేసి ఇప్పుడు రిటైర్మెంట్లో ఉన్నా కూడా మీరు క్యాప్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకుంటే మీకు కూడా రిజర్వేషన్ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఒకవేళ మీరు ఎన్సీసీ ఆర్ స్పోర్ట్స్కి సంబంధించిన స్టూడెంట్స్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది తెచ్చుకోండి, మీకు కూడా రిజర్వేషన్ ఉంటుంది. అండ్ తర్వాత ఒకవేళ మీరు ఆంగ్లో ఇండియన్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మనకు కౌన్సిలింగ్కి కావాలి. అండ్ తర్వాత మైనారిటీస్, ఒకవేళ మీరు ముస్లిం ఆర్ క్రిస్టియన్ అయితే మీరు మైనారిటీ కిందకి వస్తారు. సో ఒకవేళ మీరు ముస్లిం ఆర్ క్రిస్టియన్ మైనారిటీ అయితే మీ టీసీలో అంటే 10th క్లాస్ టీసీ ఉంటుంది కదా, ఆ 10th క్లాస్ టీసీలో మీకు రిలీజియన్ దగ్గర ఇస్లాం ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఇవి ఏమన్నా కూడా మీరు మైనారిటీ కిందకి వస్తారు. సో మీ 10th క్లాస్ టీసీ అనేది ఇక్కడ కావాలి. మనం మామూలుగా ఇప్పుడు 10th క్లాస్ టీసీ అనేది మన ఇంటర్మీడియట్ కాలేజ్లో ఇచ్చుంటాం. సో ఒకసారి మీ ఇంటర్మీడియట్ కాలేజ్లో అడిగి ఒకసారి తీసుకొని జిరాక్స్ తీసుకుంటాము అని అడిగి మీరు తీసుకొని T6 జిరాక్స్ అయితే అలా మీరు తీసుకోవచ్చు. అండ్ మనకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది, అదేంటంటే
మీరు 10th క్లాస్ అనేది ఎక్కడ చదివారో, అంటే ఏ స్కూల్లో చదివారో అక్కడికి వెళ్ళి మీ ప్రిన్సిపల్ని మేము ఇలా టీఎస్ ఎంసెట్కి అప్లై చేశాము, మాకు కౌన్సిలింగ్కి మైనారిటీ సర్టిఫికేట్ కావాలి అని అడిగారంటే మీకు వాళ్ళు ఇస్తారు, నో ప్రాబ్లం. సో ఇవి మనకు టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్. ఇవన్నీ ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోండి. అండ్ మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఈ ఇయర్ అంటే 2024 జనవరి 1 తర్వాత ఇష్యూ చేసి ఉండాలి. ఒకవేళ పాతది ఉంటే రీన్యూ చేయించుకోండి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఈ ఇయర్దే ఉంచుకోండి. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మనకు ఏప్రిల్ 1 తర్వాత ఇష్యూ చేసి ఉండాలి. ఒకవేళ పాతది అంటే రీన్యూ చేయించుకోండి. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అయ్యి ఇంకా మీరు అప్లై చేసుకోలేదంటే ఇప్పుడే అప్లై చేసుకోండి. అండ్ మీరు ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే, నేమ్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ మీ ఎస్ఎస్సిలో ఉన్నట్టు కాకుండా ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇప్పుడే ఇవన్నీ చేంజ్ చేసుకోండి. సో ఇవి మనకు టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్. ఇప్పుడు నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అన్ని నేను ఒక లిస్ట్ చేసి ఒక పీడిఎఫ్ చేశాను. ఆ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. అండ్ సో అంతే వీడియో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.